సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో నటుడు అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారు. అల్లు అర్జున్ ను చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ నుంచి గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్య పరీక్షలు పూర్తి చేసి కాసేపట్లో నాంపల్లి కోర్టులో హాజరుపరచనున్నారు. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో అల్లు అర్జున్ స్టేట్మెంట్ రికార్డు చేశారు పోలీసులు. అల్లు అర్జున్ పై 105, 1181 రెడ్ విత్ 3/5 BNS సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అల్లు అర్జున్ పై పెట్టిన సెక్షన్లకు 5 నుంచి 10 ఏళ్లు జైలు శిక్ష పడే ఛాన్స్ ఉందంటున్నారు. ఇక అల్లు అర్జున్ పర్సనల్ బాడీగార్డ్ సంతోష్ ను అరెస్టు చేశారు పోలీసులు. చిక్కడపల్లి పోలీసుల అరెస్టుపై హైకోర్టును ఆశ్రయించారు సినీ హీరో అల్లు అర్జున్. హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు అల్లు అర్జున్ తరపు లాయర్స్. ఇక సోమవారం వరకు అరెస్టు చేయొద్దని పిటిషన్లో అల్లు అర్జున్ విజ్ఞప్తి చేశారు. పిటిషన్పై కాసేపట్లో విచారణ జరగనుంది. ఇక ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు అల్లు అర్జున్ ఇంటికి చేరుకుంటున్నారు. అల్లు అర్జున్ ఫ్యామిలీని మెగాస్టార్ చిరంజీవి పరామర్శించారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఇక ఇదే విషయానికి సంబంధించి నాంపల్లి కోర్టు నుంచి సదా లైవ్ లో డీటెయిల్స్ అందిస్తారు. సదా డీటెయిల్స్ ఏంటి? ఎస్ జ్యోతి, మరి కాసేపట్లో అల్లు అర్జున్ నాంపల్లి కోర్టుకు తీసుకురానున్నారు పోలీసులు. సో ఇప్పటికే గాంధీ హాస్పిటల్లో వైద్య పరీక్షలు కంప్లీట్ అయిపోయాయి. ఆ తర్వాత వైద్య పరీక్షల అనంతరం ఆ రిపోర్టు అలాగే అల్లు అర్జున్ తీసుకొని ఇక్కడికి నాంపల్లి కోర్టుకు అయితే పోలీసులు వస్తున్నారు. సో నాంపల్లి గాంధీ హాస్పిటల్ నుంచి ఆల్మోస్ట్ నాంపల్లి కోర్టుకు 8 కిలోమీటర్స్ ఉంటుంది. ఏ టైంలోనైనా ఇప్పటికి వచ్చే అవకాశాలు ఉంది. ఎందుకంటే ఆల్రెడీ 10 మినిట్స్ బ్యాకే అక్కడి నుంచి పోలీసులు అల్లు అర్జున్ తీసుకొని ఇక్కడికైతే స్టార్ట్ అయిపోయారు. సో ఇంకొక 5 to 10 మినిట్స్లో ఇక్కడికి రీచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ నాంపల్లి కోర్టు 9th చీఫ్ అడిషనల్ మెజిస్ట్రేట్ ముందు అల్లు అర్జున్ హాజరుపరచనున్నారు. సో అల్లు అర్జున్తో పాటు మనం చూస్తున్నాం కదా, సో ముందు ఇక్కడికి అల్లు అర్జున్ తీసుకొచ్చారు. సో ఇదే వెహికల్ చూసాం కదా. సో ప్రస్తుతం జస్ట్ ఇప్పుడు అర్జున్ అయితే నాంపల్లి కోర్టుకు పోలీసులు తీసుకొచ్చారు. సో పూర్తి బందోబస్తును కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. సో నాంపల్లి కోర్టుకు అయితే అల్లు అర్జున్ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి సో అరెస్ట్ చేసిన తర్వాత చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి అక్కడ స్టేట్మెంట్ రికార్డ్ చేసిన అనంతరం అక్కడ బేసిక్ సంబంధించిన ఎందుకు అరెస్ట్ చేశారు ఏంటి అనేది రిమాండ్ రిపోర్టు కాపీ కూడా ఇటు జడ్జికు ప్రొడ్యూస్ చేశారు. సో దాంట్లో క్లియర్ గా మెన్షన్ చేశారు అసలు అల్లు అర్జున్ ఎందుకు అరెస్ట్ చేయాల్సి వస్తుంది, ఏ సెక్షన్ల ప్రకారం అరెస్ట్ చేశారు, సో ఈ కేసులో ఇప్పటి వరకు ఎంతమందిని అరెస్ట్ చేశారు, సో మీ దగ్గర ఉన్న స్టేట్మెంట్స్ ఏంటి, ఎవిడెన్స్ ఏంటి, ఇవన్నీ కూడా పూర్తిగా జడ్జి ముందు మేము ప్రొడ్యూస్ చేస్తామని ఇప్పటికే పోలీసులు ప్రకటించారు. సో ఆ డిజిటల్ ఎవిడెన్సెస్, రిమాండ్ రిపోర్ట్ కాపీ అలాగే గాంధీ హాస్పిటల్లో చేసినటువంటి టెస్ట్ రిపోర్ట్స్, మెడికల్ టెస్ట్ రిపోర్ట్స్ ఇవన్నీ కూడా అటు జడ్జి ముందు ప్రొడ్యూస్ చేశారు. సో వన్స్ ప్రొడ్యూస్ చేసిన తర్వాత జడ్జి పూర్తిగా వచ్చి చదివిన తర్వాత నెక్స్ట్ ఇటు ఇరు పక్షాల తరఫున అంటే ఇటు పోలీసుల తరఫున ప్లీడర్, నెక్స్ట్ అటు అల్లు అర్జున్ తరఫున లాయర్ కూడా దీనిపైన వాదనలు వినిపించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇటు అల్లు అర్జున్ తరఫు న్యాయవాదులు ఏం చెప్తున్నారంటే ఆల్రెడీ మేము క్వాష్ పిటిషన్ వేశాము, అది కూడా హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశాము, అల్లు అర్జున్ కి ఎలాంటి సంబంధం లేదు, ఈ కేసుకు అల్లు అర్జున్ కి ఎలాంటి సంబంధం లేదంటూ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశాము. ఆ క్వాష్ పిటిషన్ ఈ రోజు లంచ్ మోషన్ తీసుకోవాలని రిక్వెస్ట్ చేశాము. సో లంచ్ మోషన్ కు యాక్సెప్ట్ చేసిన హైకోర్టు దాన్ని 4 o'clock కి దీనిపైన విచారణ చేస్తామని చెప్పారు. కాబట్టి ఇంకొక 1 hour ఆగితే హైకోర్టులో దీనిపైన ఏదైనా ఒక డిసిషన్ వచ్చే అవకాశాలు ఉంది. కాబట్టి ఇప్పటి వరకు ఆగాలంటూ కూడా ఇక్కడ అల్లు అర్జున్ సంబంధించిన న్యాయవాదులు ఇక నాంపల్లి కోర్టులో అడిగే అవకాశం ఉంటుంది. ఇక వీళ్ళు మాత్రం పూర్తిగా ఈ కేసుకు సంబంధించి గవర్నమెంట్ లీడర్ వీళ్ళు మాత్రం ఈ కేసుకు సంబంధించి మా దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ కేసులో అటు ఈ థియేటర్ కు సంబంధించిన ఓనర్ అలాగే 2 మేనేజర్లు, సెక్యూరిటీ మేనేజర్, థియేటర్ మేనేజర్ వాళ్ళిద్దరిని అరెస్ట్ చేశాము. వాళ్ళతో పాటు నెక్స్ట్ థియేటర్ ఓనర్ ను కూడా 3 అరెస్ట్ చేశాము. కాబట్టి ఈ అల్లు అర్జున్ దీనిలో ఉన్నాడు. సో ఇతని పాత్ర కూడా ఉంది కాబట్టి ఇతన్ని అరెస్ట్ చేశామంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. సో ముందుగా అటు ప్రీమియర్ షో ఉందని తెలుసుకొని సో ప్రీమియర్ షోకి క్రౌడ్ ఎక్కువగా వస్తారని తెలిసి కూడా ఎలాంటి పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఇటు అల్లు అర్జున్ నుంచి కానీ అల్లు అర్జున్ టీం నుంచి కానీ థియేటర్ నుంచి కానీ మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ రాలేదు. ఒకవేళ మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు మేము పూర్తి బందోబస్తు కల్పించే వాళ్ళం. అలాగే ఎందుకంటే గతంలో కూడా చాలా సినిమాలు, పెద్ద పెద్ద సినిమాలు రిలీజ్ అయ్యాయి. దానికి సినిమాలు చూడడానికి సినిమా యూనిట్ వస్తాయి. హీరో హీరోయిన్ కానీ సినిమాకు సంబంధించిన హీరో హీరోయిన్ అసలు ఇతర యూనిట్ వచ్చినప్పుడు మాకు ఏ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా మేము స్పెషల్ పోలీసులతో అక్కడ ప్రొటెక్షన్ పెట్టి ఎట్లాంటి ఇబ్బందులు కలగకుండా క్రౌడ్ ని మేనేజ్ చేసే వాళ్ళం. సో ఈ విషయంలో మాత్రం నాకు ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ రాలేదు. కాబట్టి
సో పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ ఈ కేసులో అంటే ఆ లేడీ చనిపోవడానికి, రేవతి అనే మహిళ చనిపోవడానికి అల్లు అర్జున్ కూడా కారణం అంటూ దీంట్లో బిఎన్ఎస్ యాక్ట్ 105 ఈ సెక్షన్ ఇంపోజ్ చేశారు. సో ఈ సెక్షన్ అయితే నాన్ బెయిలబుల్ సెక్షన్. ఈ సెక్షన్ ప్రకారం ఒకవేళ శిక్ష కనుక రుజువు అయితే 5 నుంచి 10 ఏళ్ల మధ్య శిక్ష ఉండనుంది. ఇది నాన్ బెయిలబుల్ కేసు కాబట్టి సో పక్కాగా ఈ రోజు జడ్జి రిమాండ్ యాక్సెప్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటూ ఇటు పోలీసులతో పాటు న్యాయ నిపుణులు కూడా చెప్తున్నారు. సో ముఖ్యంగా ఇంకొక సెక్షన్ కూడా పెట్టారు, 118/1 ఆ సెక్షన్ కూడా పెట్టారు. సో అది కేవలం 1 year నుంచి ఉంది. ఇది నాన్ బెయిలబుల్ కేసు కాబట్టి సో పక్కాగా అనేది ఆ జడ్జి ఇక్కడ దాని ప్రకారం డిసిషన్ తీసుకుంటుంది. దాంతో పాటు అరెస్ట్ చేసే అక్యూజ్ ని అరెస్ట్ చేసే ప్రాసెస్ కూడా తీసుకుంటారు. అరెస్ట్ చేసే టైంలో పోలీసులు సరైన ప్రొసీజర్ ఫాలో అయ్యారా లేదా అనే అంశాలను కూడా కోర్టు పరిశీలిస్తుంది. సో ఇటు అరెస్ట్ ప్రొసీజర్ టైంలో కూడా మేము ముందుగానే అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళిన తర్వాత అతను అడిగాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత నాకు డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి టైం ఇవ్వాలి, ఇలా బెడ్రూమ్ లోకి ఎలా వచ్చారని అడిగాడు. సో అతనికి డ్రెస్ అంతకుముందు టీ షర్ట్ షార్ట్ లో ఉన్న అల్లు అర్జున్ డ్రెస్ చేంజ్ చేసుకునే టైం ఇచ్చాము. ఆ తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్ళతో ఇన్ఫర్మేషన్ చెప్పాము. అలాగే ఇంట్లో కొద్దిసేపు వాళ్ళతో మాట్లాడుకునే టైం ఇచ్చాము. ఈవెన్ అల్లు అర్జున్ టీ తాగుతూ, మేము వచ్చిన తర్వాత వాటర్ టీ తాగుతూ కూడా ఉండేలా ఇంట్లో వాళ్ళతో మాట్లాడుకునే టైం కూడా ఇచ్చామంటూ పోలీసులు చెప్తున్నారు. సో ఆ తర్వాత నెక్స్ట్ ప్రొసీజర్ ప్రకారం ఏ పోలీస్ స్టేషన్ లో అయితే కేసు నమోదైందో అదే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో అక్కడికి తీసుకెళ్ళాం. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లిన తర్వాత అక్కడ అతని స్టేట్మెంట్ రికార్డ్ చేశాం. కన్ఫెషన్ స్టేట్మెంట్ రికార్డ్ చేసి అతనితో పాటు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ అంటే వాళ్ళకి మాట్లాడుకునే టైం కూడా ఇచ్చామంటూ పోలీసులు చెప్తున్నారు. సో ఆ తర్వాత నెక్స్ట్ యాజ్ ప్రొసీజర్ ప్రకారం ఏ పోలీస్ స్టేషన్లో అయితే కేసు నమోదైందో అదే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో అక్కడికి తీసుకెళ్ళాం. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లిన తర్వాత అతని స్టేట్మెంట్ రికార్డ్ చేశాం. కన్ఫెషన్ రికార్డ్ చేసి అతనితో పాటు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ అంటే వాళ్ళ ఫాదర్ అల్లు అరవింద్ ప్రొడ్యూసర్ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశాం. ఆ తర్వాత నెక్స్ట్ గాంధీ హాస్పిటల్కి తీసుకెళ్లి అక్కడ ఆ ప్రొసీజర్ ప్రకారం ఏ మెడికల్ టెస్టులు చేయాల్సి ఉంటాయో బీపీ, షుగర్ కానీ బేసిక్ టెస్టులు ఒక అక్యూజ్ ని అరెస్ట్ చేసి చట్టం ప్రకారమే మేము ఫాలో అయ్యామంటూ కూడా అల్లు అర్జున్ సంబంధించిన ఇటు కోర్టులో పోలీసుల తరఫున న్యాయవాదులు చెప్పే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో మరి కాసేపట్లో ఇటు అల్లు అర్జున్ తరఫున న్యాయవాదులు వాళ్ళేమో నెక్స్ట్ హైకోర్టులో మేము ఆల్రెడీ క్లాసిఫికేషన్ చేశాం కాబట్టి సో ఆ డిసిషన్ వచ్చే వరకు హైకోర్టులో హియరింగ్ పాస్ పిటిషన్ మీద 4 o'clock పోస్ట్పోన్ చేసింది కాబట్టి ఆ 4 o'clock వచ్చే వరకు ఆపాలి, ఇక్కడ ఇట్లాంటి డిసిషన్ తీసుకోకుండా ఉండాలి, కొద్దిసేపు వెయిట్ చేయాలంటూ అల్లు తరఫున న్యాయవాదులు అడగనున్నారు. సో వీళ్ళు మాత్రం ఆల్రెడీ ఈ కేసులో ముగ్గురిని అరెస్ట్ చేశాము, ఈ ప్రాసెస్ కూడా మేము అరెస్ట్ ప్రొసీజర్ కూడా పూర్తిగా చట్ట ప్రకారం ఫాలో అవుతున్నాం. ఇది కాకుండా ఈ కేసులో అల్లు అర్జున్ నిందితులను ప్రూవ్ చేయడానికి, అతని పాత్ర ఉందని ప్రూవ్ చేయడానికి మా దగ్గర టెక్నికల్ ఎవిడెన్సెస్, డిజిటల్ ఎవిడెన్సెస్ కూడా ఉన్నాయంటూ కూడా ఇటు పోలీసుల తరఫున న్యాయవాది దీనిపైన వాదించే అవకాశాలు ఉన్నాయి. సో ప్రస్తుతానికైతే నాంపల్లి కోర్టుకి తీసుకొచ్చారు. సో కోర్టులో కాసేపటి పాటు అంటే ఒక 20 to 30 minutes ప్రాసెస్ అయితే ఉంటుంది. సో రిమాండ్ రిపోర్ట్ కాపీ కావచ్చు, లేకపోతే రిమాండ్ రిపోర్ట్ కాపీతో పాటు మెడికల్ రిపోర్ట్ టెస్టులు, మెడికల్ టెస్ట్లకు సంబంధించిన రిపోర్ట్ అన్నిటి కూడా వాటన్నిటి కూడా కోర్టు పరిశీలించిన తర్వాత కోర్టుకు ఎలాంటి డౌట్స్ ఉన్నా అటు ప్రభుత్వ తరఫు న్యాయవాది అంటే పోలీసుల తరఫు న్యాయవాదిని కానీ లేకపోతే అల్లు అర్జున్ తరఫు న్యాయవాదిని కానీ అడిగే అవకాశం ఉంటుంది. సో వాళ్ళు తిరిగి అల్లు అర్జున్ తరఫు న్యాయవాదులు వాళ్ళు కూడా వాళ్ళ ఏదైతే వాళ్ళ ప్రేయర్ ఉందో దాన్ని కూడా కోర్టుకు చెప్పే అవకాశం ఉంటుంది. సో కోర్టులో ఒక ప్రాసెస్ అయితే 20 to 30 minutes పడుతుంది. సో ఆ ప్రాసెస్ తర్వాత అల్లు అర్జున్ రిమాండ్ కు నాంపల్లి కోర్టు అనుమతిస్తుందా లేదా అనేది తెలిసే అవకాశం ఉంది. సో ఇటు న్యాయ నిపుణులు కానీ లేకపోతే పోలీసులు కానీ క్లియర్ గా చెప్తున్నారు. సో బిఎన్ఎస్ యాక్ట్ 105 బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం తప్పకుండా బెయిల్ వచ్చే అవకాశాలు ఉన్నాయి, రిమాండ్ అవకాశాలు ఉండకపోవచ్చు అని చెప్తున్నారు. తప్పకుండా కన్ఫర్మ్ చేసే ఇటువంటి కేసులు చాలా చూసాం కాబట్టి పక్కాగా అతన్ని రిమాండ్ చేసే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. ఒకవేళ కోర్టు కనుక అతన్ని రిమాండ్ చేస్తే తప్ప ఇక్కడి నుంచి డైరెక్ట్ గా సెంట్రల్ జైలుకు అల్లు అర్జున్ తీసుకెళ్తారు. సో ఒకవేళ రిమాండ్ విధిస్తే 15 days పాటు రిమాండ్ ఇచ్చే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ నుంచి సెంట్రల్ జైలుకి అయితే తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. సో ఒకవేళ వీళ్ళు అడిగినట్లు ఎందుకంటే 4 గంటలకు హైకోర్టులో అల్లు అర్జున్ December 11th వేశాడు, అంటే మొన్న వేసిన లాస్ట్
క్వాష్ పిటిషన్ పైన అక్కడ హైకోర్టులో హియరింగ్ అయ్యి అక్కడ డిసిషన్ వచ్చే వరకు ఒకవేళ ఆగితే అయితే టైం పట్టే అవకాశం ఉంది. ఎందుకంటే వన్స్ నాంపల్లి కోర్టు డిసిషన్ తీసుకుంటే ఎందుకంటే ఇప్పుడు 4 గంటలకు హైకోర్టులో అల్లు అర్జున్ డిసెంబర్ 11న వేశాడు. అంటే మొన్న వేసిన క్వాష్ పిటిషన్ పైన అక్కడ హైకోర్టులో హియరింగ్ అయ్యి అక్కడ డిసిషన్ వచ్చే వరకు ఒకవేళ ఆగితే అయితే టైం పట్టే అవకాశం ఉంది. ఎందుకంటే వన్స్ నాంపల్లి కోర్టు డిసిషన్ తీసుకుంటే అంటే ఇతన్ని రిమాండ్ పైన కానీ రిమాండ్ రిజెక్ట్ పైన ఒకవేళ రిమాండ్ ఇచ్చిన తర్వాత డిసిషన్ తీసుకుంటే హైకోర్టులో దీనికి వ్యతిరేకంగా వస్తే హైకోర్టు ఏదైతే చెప్తుందో దాన్నే పాటించాల్సి ఉంటుంది. ఎందుకంటే హైకోర్టు స్టేట్ వరకు హైకోర్టు అదే ప్రైమ్ కోర్టు అదే పెద్ద కోర్టు కాబట్టి ఈ లోయర్ కోర్టు ఇచ్చిన డిసిజన్ పైన హైకోర్టు నుంచి ఏదైతే డిసిషన్ వస్తుందో దాన్నే ఫాలో చేయాల్సి ఉంటుంది. సో అప్పటి వరకు ఏమైనా వెయిట్ చేస్తారా? ఎందుకంటే వీళ్ళ మెయిన్ ప్రేయర్ అదే, అల్లు అర్జున్ తరపు న్యాయవాదుల మెయిన్ ప్రేయర్ కూడా అదే. సో హైకోర్టులో అది హియరింగ్ అయ్యి అక్కడి నుంచి డిసిషన్ వచ్చే వరకు హైకోర్టులో ఆ తీర్పు వచ్చే వరకు ఆగాలంటూ వీళ్ళు కోరుతున్నారు. కాబట్టి సో వీళ్ళని వాళ్ళు నెక్స్ట్ అడుగుతారా? వాళ్ళు ఇప్పుడు అల్లు అర్జున్ తరపున న్యాయవాదులు అడిగేదాన్ని కోర్టు కన్సిడర్ చేస్తుందా లేదా అని అయితే చూడాలి. సో మరి కాసేపట్లో ఇంకొక 10 నుంచి 15 నిమిషాల్లో అల్లు అర్జున్కి రిమాండ్ విధిస్తుందా లేకపోతే అతను రిమాండ్ రిజెక్ట్ చేస్తుందా అనే విషయాలు అయితే బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ రిమాండ్ విధిస్తే ఇక్కడ నుంచి డైరెక్ట్ గా అల్లు అర్జున్ని చంచల్గూడ జైలుకి పోలీసులు అయితే తీసుకుపోనున్నారు. జ్యోతి.